నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం. ఆర్బీకేల ద్వారా గొర్రెలు మేకలు యూనిట్లు పంపిణీ. ఏలూరు వింత వ్యాధి కారణాలపై సాగుతున్న అన్వేషణ. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న 4 కేంద్ర బృందాలు. నూతన పార్లమెంటు భవనానికి కాసేపట్లో ప్రధాని శంకుస్థాపన. వర్చువల్గా పాల్గొనున్న అతిరథ మహారథులు. దేశంలో 11వ రోజు 40,000కు లోపే వైరస్ కేసులు. 5 రోజులుగా 500 లోపే నమోదవుతున్న మరణాలు. షిరిడీలో ఆంక్షలు విధించడంపై తృప్తి దేశాయి ఆగ్రహం. సంప్రదాయ దుస్తుల బోర్డు తొలగించాలని డిమాండ్. నిలకడైన ఆదాయంతోనే పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని సీఎం జగన్ అన్నారు. ఆ దిశలో గ్రామీణ ప్రాంతాలకు ఆసరాగా నిలవడం కోసమే జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు మేకలు యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం ప్రారంభించాక తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పాటు ఎప్పుడైతే పశువులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపలు వంటి సాగును కూడా ఎప్పుడైతే చేపట్టగలుగుతామో అప్పుడే కరువు కాటకాలు వచ్చిన రైతన్నల కుటుంబాలకు పశుపాలన మీద వచ్చే ఆదాయమే ఆదుకుంటుంది. రైతన్నలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక రికరింగ్ ఇన్కమ్ వచ్చే సోర్సు అదర్ దెన్ వ్యవసాయం ఏదైనా గ్రామ స్థాయిలో స్టేబుల్గా తీసుకుని రాగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాన్ని మెరుగుపరచాలి అని చెప్పి చిత్తశుద్ధితో ఏ పొద్దు కూడా ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. చిత్తశుద్ధితో ఆలోచనలు చేస్తే ఎలా చేయగలుగుతాము అని చెప్పి రుజువు చేసే పథకాలు నిజంగా ఈరోజు మనం చేపడతా ఉన్న నిన్న చేపట్టిన అమూల్తో మనం నిన్న చేపట్టిన ఆవులు గేదెల పంపకం అయితేనేమి 4 లక్షల చిల్లర యూనిట్లు 4,69,000 యూనిట్లు ఆవులు గేదెలు నిన్న పంపకం చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాం. 4,69,000 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక ఆవు అండ్ ఒక దూడ లేదా ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు. ఇటువంటివి 4,69,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు 15 గొర్రెలు 14 ఆడవి ఒక్క మొగది పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి ఇలా ఒక్కొక్క యూనిట్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో
ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే, వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు రాగలిగితే, అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే, వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక చేయూత అయితేనేమి, ఒక ఆసరా అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా పూర్తిగా మార్చడానికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కోసం మనం చేస్తా ఉన్న ప్రయత్నంలో భాగంగా ఈ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఏలూరులో మంత్రి నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొదలైనప్పటి నుంచి కూడా అప్రమత్తమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా స్పెషలిస్టులను తీసుకువెళ్ళి అక్కడ వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా తిరిగి పూర్తి స్థాయి చికిత్స అందజేయడం ద్వారా వారందరికీ కూడా తిరిగి పూర్తి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటికే కనబడుతూ ఉంది. కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. ఈరోజు కేవలం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య 45 కేసుల వరకు అడ్మిట్ అయి ఉన్నారు ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో. 500-600 కేసుల్లో మిగిలినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక 25 కేసులు ఇక్కడికి, 23 కేసులు ఇప్పుడు ఉన్నాయి, 25 కేసులు ఇక్కడికి రిఫర్ చేయగా మిగిలిన వారు అందరూ కూడా అడ్మిట్ అయినటువంటి 2-3 గంటల్లోనే కోలుకున్నప్పటికీ కూడా వారికి పూర్తి స్థాయి చికిత్స అందజేసి వారందరికీ కూడా ఇంటికి పంపించేటువంటి పరిస్థితుల్లో 45 మంది పేషెంట్లు ఇప్పుడు హాస్పిటల్లో. వాళ్ళలో కూడా మళ్ళీ ఈరోజు చాలామంది డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విజయవాడ తీసుకొచ్చినటువంటి పేషెంట్లు కూడా మేము విజయవాడ వచ్చి మేము వైద్య అధికారులు అందరూ కూడా మేము వచ్చి చూసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి 23 మంది పేషెంట్లో కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారు డిశ్చార్జ్ అవ్వడానికి డాక్టర్లు కూడా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. మేము కూడా చూసాము. పేషెంట్లు కూడా ఇళ్లకు వెళ్ళిపోవటానికి వారు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి డయాగ్నోస్ అయినటువంటి ఇతర వ్యాధులకు సంబంధించి కూడా మేము చెప్పాము. వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకున్న తరువాత మీరు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తే బాగుంటుందని చెప్పాను. వారు కూడా అంగీకరించారు. వారికి తదుపరి టెస్టులన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఏదన్నా హార్ట్కి సంబంధించి కొంచెం సివియర్గా ఉన్నట్టయితే వారికి యాంజియోగ్రామ్ చేయటం కానీ, ఇతరత్ర అందరికీ కూడా సిటీ ఎంఆర్ఐలు తీయటం కానీ ఆ టెస్టులన్నీ చేయటం ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కూడా పూర్తిగా మేము ప్రతి ఒక్క పేషెంట్ని కూడా అడిగాము. ఇక్కడ వైద్య చికిత్స విషయంలో కానివ్వండి, ఆహారం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వైద్యులు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుని రేయింబవళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇంకేదైనా ఇక్కడ వీరికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకుని వీరి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుని చూసి వెళ్దామని చెప్పి మేము రావటం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట తెలియజేసేది ఏంటంటే, మనం అనవసరమైనటువంటి ఊహాగానాలకు ఎందుకంటే ఇది తావివ్వకుండా, ఎందుకంటే ఇది ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ సంస్థలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారందరూ కూడా టెస్టులు దీనికి సంబంధించి పరిశోధన చేస్తున్నటువంటి సమయంలో మధ్యలో మనం ఊహాగానాలకు తావివ్వటం కన్నా వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో పూర్తి స్థాయిలో దాన్ని నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం రేపు సాయంత్రానికే పూర్తి స్థాయి నివేదికలు మనకు అన్ని సంస్థల నుంచి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈలోపు మేమందరం కూడా వచ్చినటువంటి పేషెంట్లకు పూర్తి స్థాయి చికిత్స అందచేయటం ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యాధి కారణాలతో మరణించకుండా ఉండేలా చేయడానికి మా వంతు మేము తీవ్రంగా కృషి చేస్తూనే వచ్చినటువంటి వారందరినీ కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు పంపించేటువంటి కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాము. దాని తర్వాత రేపు సాయంత్రం ఆ నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అవి భవిష్యత్తులో రాకుండా ఉండటానికి ఏం చేయాలన్న విషయంలో
మరి పూర్తి స్థాయిలో మేము ఆ చర్యలు తీసుకుంటామని చెప్తూ నిన్న ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ సైంటిస్టులతోనూ అందరూ ప్రభుత్వ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అందులో అక్కడ ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించి కానీ, డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి కానీ, ఐసీఎంఆర్కి సంబంధించి కానీ, ఎన్ఐఎన్ కానీ, సీసీఎంబీ కానీ అందరూ నిపుణులు కూడా మొత్తం అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ రావడం జరిగింది. వారికి సంబంధించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఏలూరు వింత వ్యాధిపై ఎన్ఐవి, ఎన్సీడీసీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, వ్యవసాయ శాఖ బృందం పరిశోధనలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్తతో సమావేశమయ్యారు. అస్వస్థతలకు సంబంధించిన తాజా పరిస్థితుల్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాయుడు అందిస్తారు. వింత వ్యాధికి సంబంధించి కొంతవరకు కేసులు తగ్గుముఖం పట్టినా భయాందోళన మాత్రం వీడడం లేదు. ఉదయం నుంచి 9 గంటల నుంచి 3 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. నిన్న దాదాపుగా 24 గంటల వ్యవధిలో 18 కేసులు నమోదాయి. అయితే గత 3 రోజులతో పోల్చుకుంటే ఆసుపత్రికి వస్తున్న సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. అయితే ఈ వ్యాధి నిర్ధారణ మాత్రం ఇంతవరకు కాలేదు. 4 జాతీయ సంస్థలు ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్న పరిస్థితి ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతానికైతే భారాలోహాలు లేదంటే క్రిమిసంహారక అవశేషాలు ఈ అంతుపట్టని వ్యాధికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఏలూరు అత్యవసర విభాగం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటి వరకు 50 కేసులు మాత్రమే ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా శనివారం నుంచి కూడా భారీ స్థాయిలో కూడా కేసులు వచ్చాయి. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 4 రోజులు కూడా భారీ స్థాయిలో కూడా కేసులు రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు ఈ రాత్రి మృతి చెందడం జరిగింది. దీంతో ఈ అంతుచిక్కని వ్యాధితో 3 మృతి చెందినట్లయింది. ఆదివారం రోజు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన దాదాపు 45 ఏళ్ళు. కొన్ని గంటల్లోనే ఈయన ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అలాగే విజయవాడకు పంపిన సుబ్బరాయమ్మతో పాటు అలాగే చంద్రరావు ఇద్దరు కూడా విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే సుబ్బరాయమ్మకు కరోనా పాజిటివ్గా తెలియంది. అలాగే చంద్రరావుకు లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కూడా తెలియదని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ 6 రోజుల వ్యవధిలో ఈ అంతుచిక్కని వ్యాధితో 3 మృతి చెందినట్లయింది. అలాగే ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించిన నిర్ధారణ చేయడానికి అనేక జాతీయ సంస్థలు ఇప్పటికే ఇంకా పరిశోధనలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా భారలోహాలు లేదంటే క్లోరిన్సే కారణమని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ప్రధానంగా పాలు, కూరగాయలు లేదంటే నీళ్లు, ఆహార పదార్థాల్లో ఈ అవశేషాలు ఉండడం వల్లే జరుగుతుందని చెప్పేసి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈరోజు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్, అలాగే ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్, అలాగే జిల్లాకు సంబంధించిన వ్యవసాయకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బృందాలుగా ఏర్పడి పరిశోధనలు సాగిస్తారు. కొద్దిసేపటి క్రితమే ఈ 4 బృందాలు కూడా జిల్లా డీసీఎస్తో సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతానికైతే వింత వ్యాధికి సంబంధించి ఎలాంటి వ్యాధికి సంబంధించిన నిర్ధారణ కాలేదని చెప్పేసి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్. అధికార దర్పంతో విచక్షణ కోల్పోయారు. టోలు అడగడాన్ని సహించలేక నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఉన్నత పదవిని వహిస్తూ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. గుంటూరు జిల్లా కాజ టోల్ గేట్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోగా ఇతర వాహనాల్లోని వారిని విస్తుపోయేలా చేసింది. రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ అయిన దేవళ్ల రేవతి తన వాహనంలో రహదారిపై వెళ్తున్నారు. కాజా టోల్ గేట్ వద్దకు చేరుకునేసరికి సిబ్బంది యథావిధిగా టోల్ ఫీజు అడిగారు. అయితే ఉన్నత పదవిలో ఉన్న తాను రుసుము చెల్లించడాన్ని అవమానంగా భావించిన ఆమె సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వాహనంలోంచి దిగి అడ్డంగా ఉన్న బ్యారికేడ్లను చిందరవందర చేశారు. కోపంతో ఊగిపోతూ సిబ్బందిపై చేయి చేసుకునేందుకు వెనకాడలేదు. ఇక చేసేది లేక వారు తప్పుకోగా ఆమె దర్జాగా విజయవాడ వైపు వెళ్లిపోయారు.
చేయొద్దు మాత్రం బాగా చెప్తున్నా. వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి తీరుపై టోల్గేట్ వద్ద సిబ్బంది పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనపై మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ తమపై దాడి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేశారు. చేయొద్దు మాత్రం బాగా చెప్తున్నా. దేశ నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:55 భూమి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంటకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సర్వధర్మ ప్రార్థన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, పలు దేశాల రాయబారులు పాల్గొంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వర్చువల్గా హాజరవుతారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున నూతన భవన నిర్మాణం తలపెట్టినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. దేశ విభిన్నతను చాటి చెప్పేలా చేపట్టిన ఈ నిర్మాణాన్ని 2022 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల మధ్య దేశవ్యాప్తంగా 31,522 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 97,67,372కు చేరినట్లు తెలిపింది. 37,725 మంది వైరస్ నుంచి కోలుకోగా మొత్తం వ్యాధి నయమైన వారి సంఖ్య 92,53,306కు పెరిగింది. కోవిడ్తో మరో 412 మంది చనిపోగా మొత్తం సంఖ్య 1,41,772కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,72,293 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.74% పెరిగిందని, మరణాల రేటు 1.45% తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాయిబాబా కొలువైన షిరిడి క్షేత్రంలో సంప్రదాయ దుస్తులు ధరించాలన్న బోర్డు తొలగించాలని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ మరోసారి డిమాండ్ చేశారు. లేకుంటే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. షిరిడి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఇటీవల షిరిడి సంస్థాన్ బోర్డు ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో షిరిడీలో ప్రవేశించకుండా పోలీసులు తనపై ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వెలుబుచ్చారు. शिरडी संस्थान ने जो बोर्ड लगाया है वहाँ पे सभ्यतापूर्ण भक्तों ने आना चाहिए. भक्तों को ऐसे कोई भी नियम वहाँ पे करने की ज़रूरत नहीं है और श्रद्धा और सबूरी से हमने उनसे विनती की थी कि वो बोर्ड हटाइए. उन्होंने नहीं हटाया है और हमारे तरफ ही एक तरफा कार्रवाई की जा रही है. हमें ही पाबंदी की नोटिस दी जाती है, ना शिरडी संस्थान को वहाँ पे पाबंदी लगाई जाती है, ना उनके ऊपर FIR दर्ज होती है, ना उनको कोई नोटिस दिया जाता है. तो अगर हमारे आवाज़ दबाने की कोई कोशिश कर रहा है तो ये बिल्कुल हम नहीं होने देंगे और इसीलिए अगर वो बोर्ड नहीं हटाते हैं तो हमें वहाँ पे आज पहुँच के वो बोर्ड हटाने वाले हैं.
తమిళనాడులో ఏటీఎం చోరీకి ఓ దొంగ ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. రామనాథపురంలోని రామన్ చర్చ్ సమీపంలో ఉన్న ఏటీఎంను లూటీ చేసేందుకు ఓ దొంగ యత్నించాడు. శిరస్త్రాణం ధరించి రాడ్డుతో లోపలికి ప్రవేశించాడు. అక్కడే పడుకున్న సెక్యూరిటీ గార్డుపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఏటీఎం సెంటర్లోని విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఆపివేయాలని ఆదేశించాడు. దుండగుడు దాడి చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఏమాత్రం అధైర్యపడకుండా అతడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. దుండగుడి చేతిలోని రాడ్డును లాక్కొని హెల్మెట్ను తొలగించాడు. దీంతో భయపడ్డ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఇటలీ ఫుట్బాల్ దిగ్గజం పాలో రాసి కన్నుమూశాడు. ఆయన సతీమణి కాపెల్లి ఫెడరికా ఇన్స్టాగ్రామ్లో తన భర్తతో దిగిన ఫోటోను పంచుకున్నారు. అయితే మృతికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆయన పనిచేస్తున్న ఆర్ఏఐ స్పోర్ట్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. 1982లో స్పెయిన్ వేదికగా జరిగిన సాకర్ ప్రపంచ కప్లో పాలో రాసి 6 గోల్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. లీగ్ దశలో బ్రెజిల్పై హ్యాట్రిక్ సాధించిన పాలో రాసి సెమీఫైనల్స్లో పోలాండ్పై 2 గోల్స్ కొట్టాడు. పశ్చిమ జర్మనీతో జరిగిన ఫైనల్లో తొలి గోల్ ఆయనే సాధించాడు. ఇటలీ 3-1 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా పాలో రాసి జువాంటస్ జట్టు తరఫున 4 ఏళ్లు ఆడి 2 సార్లు ఇటాలియన్ సిరీస్ ఏ టైటిళ్లు అందించాడు. 1 యూరోపియన్ కప్ను అందించాడు. అనంతరం స్పాట్ ఫిక్సింగ్ కేసులు చిక్కుకొని 2 ఏళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. ఫుట్బాల్ దిగ్గజం మారడోనా మరణించిన కొన్ని రోజులకే పాలో రాసి మృతి చెందడంపై ఫుట్బాల్ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డిగ్రీ ఉన్నా ఉపాధి దొరకని పరిస్థితుల్ని మార్చాలని యూజీసీ సంకల్పించింది. చదువుతున్న డిగ్రీకి మరింత విలువ చేకూర్చేలా మార్పుల్ని ప్రతిపాదించింది. యూజీసీ అప్రెంటిస్షిప్ పేరుతో డిగ్రీ సమయంలోనే ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్టులను చదువుకునే విధానాన్ని ప్రవేశపెడుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేసరికి ఉపాధి కొరత లేని రీతిలో మార్పులకు యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ శ్రీకారం చుట్టింది. 2030 నాటికి దేశ జనాభాలో పనిచేసే వయసు కలిగిన వారి సంఖ్య భారీగా పెరగనుంది. అదే స్థాయిలో అవకాశాలు పెంచడంపైన యూజీసీ దృష్టి సారించింది. సాధారణ డిగ్రీలతో ఉద్యోగం సంపాదించడం సవాళ్లతో కూడుకున్నందున చదివే సమయంలోనే అప్రెంటిస్షిప్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ పద్ధతిలో విద్యార్థులు తాను చదివే డిగ్రీ కోర్సుతో పాటే ఇతర ప్రత్యేక కోర్సులను అభ్యసించవచ్చు. ఆయా కోర్సుల్లో 24 క్రెడిట్లు సాధిస్తే ఆ సబ్జెక్టులోని పీజీ సైతం చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఉదాహరణకు అప్రెంటిస్షిప్ లో భాగంగా బీబీఏ లాజిస్టిక్స్ ను తీసుకున్న విద్యార్థి 24 క్రెడిట్లు సాధిస్తే కోర్ కోర్స్ అయిన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, ఎంఎస్సీ చదివేందుకు అర్హత లభిస్తుంది. ఈ అప్రెంటిస్షిప్ లో ఉత్తీర్ణత సాధించకుంటే మళ్లీ పరీక్ష రాసే అవకాశమూ ఉంటుంది. అప్రెంటిస్షిప్ 20% క్రెడిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు 132 క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీ ఇస్తారు. నైపుణ్య మండళ్లు, ఫిక్కీ, సిఐఐ, వాణిజ్యేతర సంస్థలు, పరిశ్రమలను సంప్రదించి ఈ డిగ్రీ కోర్సులను ఉన్నత విద్యా సంస్థలు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కోర్సులను ప్రవేశపెట్టే ముందే విద్యాసంస్థలు పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలి. విద్యార్థులకు తప్పనిసరిగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లోని శిక్షణ అందించాలి. పరిశ్రమల్లో ఉండే మౌలిక సదుపాయాలకు అనుగుణంగానే కోర్సులో సీట్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం NATS నిబంధనలకు లోబడే అప్రెంటిస్షిప్ శిక్షణ ఉండాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగారు. బదిలీ కౌన్సిలింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పలుచోట్ల ఉద్రిక్తత రేపింది. ప్రకాశం జిల్లా DEO కార్యాలయంలో కౌన్సిలింగ్ను మాన్యువల్గా నిర్వహించాలంటూ ఉపాధ్యాయులు బైఠాయించారు. జిల్లాలో 10% మేర పోస్టులు బ్లాక్ చేశారని వారు ఆరోపించారు. అనంతపురం DEO కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు అనుకూలంగా ఉన్న వారి కోసం కొన్ని పోస్టులు బ్లాక్ చేశారని వారు మండిపడ్డారు. విశాఖ DEO కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. శ్రీకాకుళం DEO కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అక్కడ బ్యానర్ దగ్గర తీసుకుంటే బాగుంటుంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆధార్ కార్డు మార్పులు చేర్పుల కోసం వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ప్రధాన తపాలా కార్యాలయంలో మాత్రమే ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. చాలా రోజులుగా రైల్వే స్టేషన్ రోడ్డులోని ఆధార్ కేంద్రం మాత్రమే పనిచేస్తోంది. దీనివల్ల స్థానికులే కాకుండా ఇతర మండలాలు, పొరుగు జిల్లాల నుంచి వస్తున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సర్వర్లు మొరాయించడంతో రోజుకు 20 మందికి మించి వివరాలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో అంతులేని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆధార్ కేంద్రాలను పెంచుతామని తహసీల్దార్ చెప్పారు.